నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సెకండ్ ఛానల్ చెర్రీ సోను డాడ్ ప్రెజెంట్స్. ఈ సెకండ్ ఛానల్ గురించి నేను ఎప్పుడు మీతో మాట్లాడలేదు కదా. అసలు ఈ సెకండ్ ఛానల్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చెప్తా. కొన్ని భయాలు, అపోహలు, ఆశలు, ఆదాయం వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఈ ఛానల్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఇంకా వణుకు పుట్టించే యూట్యూబ్ అప్డేట్స్, వీటి వల్లనే ఇది సాధ్యమైంది. ఇవన్నీ ఏంటక్క, అసలు ఏం మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు, ఒక్క ముక్క కూడా అర్థమైతే లేదనుకుంటున్నారా? నేను వచ్చిందే నా స్టైల్లో ప్రతిదీ వివరించడానికే కదా. ఆగండి కొంచెం వెయిట్ చేయండి. అవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంతకీ ఈ వీడియో ముచ్చట ఏంటంటే, రీసెంట్ గానే జరిగిన మా మరిది కొత్తింటి స్లాబ్ వేయడం వ్లాగ్ అండి. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత ఊరికే రాలేదేమో అనిపించింది. ఎందుకంటే ఇల్లు కట్టడానికి మా ఊళ్ళు పడుతున్న పాటలు చూసిన తర్వాత ఫైనల్లీ సండే రోజు స్లాబ్ వేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు ఈ రోజుకి తీరింది. ఇందాక చెప్పినా కదా పెళ్లి ఇల్లు ఒకటే అని. స్లాబ్ వేయడానికంటే ఒక రోజు ముందు నుండే మా హడావిడి స్టార్ట్ అయిపోయింది. మా సైడ్ స్లాబ్ వేయడం అంటే ఏటపిల్లని కోయాల్సిందే, చుట్టాలకి దావత్ ఇయ్యాల్సిందే. వచ్చే చుట్టాలకి ఏ లోటు లేకుండా అన్ని అందుబాటులో ఉండాలని ఒక రోజు ముందే షాపింగ్ చేసినాము. సూపర్ మార్కెట్ లో కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చుకున్నాము. ఇంకా ఆ రోజు పొద్దున్నే పనులు చేయడం స్టార్ట్ చేసినాము. మాకు స్లాబ్ వేయడానికి వచ్చే వాళ్ళు పొద్దున్నే వస్తాము, మేము వంట కూడా చేసుకోము, తినకుండానే వస్తాము, మీరు వండి పెడతా అంటే ఆ టైంకి వస్తామని చెప్పిండ్రు. అయితే ఓకే మీరు పొద్దున్నే రండి, మేము వంట చేసి పెడతాం, మీరు తిన్న తర్వాతనే వర్క్ స్టార్ట్ చేస్తుర్లేండి అని చెప్పినాము. ఇలా స్లాబ్ వేయడానికి వచ్చే వాళ్ళు మార్నింగే రావడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే, స్లాబ్ వేయడం ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడే ఆటపిల్లని వస్తారు కదా. మార్నింగే స్టార్ట్ చేస్తే ఇంకా మేము వంటలు చేసుకోవడానికి ఈజీగా ఉంటది, చుట్టాలకి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటది, వచ్చిన వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు అనే కాన్సెప్ట్ తోనైతే మార్నింగే రమ్మని చెప్పేసినాము. ఈ మిల్లర్ వాళ్ళు స్లాబ్ వేయడం స్టార్ట్ చేసిండ్రు అంటే 2 to 3 hours లో కంప్లీట్ చేసేస్తారు. ఎక్కువ టైం అయితే తీసుకోరు. అలా వీళ్ళు కనీసం ఒక రోజులో 2 అయినా వేస్తారన్నమాట. మార్నింగ్ ఒకటి వేసిండ్రు అంటే మళ్ళీ ఈవినింగ్ ఒకటి స్టార్ట్ చేస్తారు. మాకు కొంచెం ఇబ్బంది అయినా పర్లేదు మార్నింగే రమ్మని చెప్పినాము. మాకు ఇబ్బంది ఏంటంటే మార్నింగే వంటలు చేయడము, వాళ్ళకి ఇన్ టైమ్ లో ఫుడ్ ని అందించడం అనేది కొంచెం మాకు ఇబ్బంది. అయినా మస్తు ఫాస్ట్ గా మార్నింగే వాళ్ళకి అన్నం కూర వండి వాళ్ళకి ఇన్ టైమ్ లో ఫుడ్ పెట్టిన తర్వాతనే పని స్టార్ట్ చేసిండ్రు. మార్నింగ్ 11 o'clock వరకు స్టార్ట్ చేసిండ్రు, ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు కంప్లీట్ చేసేసిండ్రు. 3 hours వేసిండ్రంట మా మామయ్య చెప్పిండ్రు. మా ఇంటి ఆడబిడ్డలు మిల్లర్ దగ్గర కొబ్బరికాయ కొట్టి మిల్లర్ వాళ్ళకి కట్నం పెట్టిన తర్వాతనే ఇంకా స్టార్ట్ చేసిండ్రు. ఇక్కడ మిల్లర్ దగ్గర స్టార్ట్ చేసిన తర్వాత ఫ్యామిలీ అందరం కూడా మళ్ళీ పైకి వెళ్ళినాం అన్నమాట. పైకి వెళ్ళేటప్పుడు అయితే మస్తు ఘోరంగా టాస్క్ అయింది, చాలా భయం అయింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళినాము. ఎందుకంటే మెట్లు పూర్తిగా వేయలేదు, సగం వరకే వేసిండ్రు. ఆ మిగతా సగం ఎక్కాలంటే తల ప్రాణం తొక్కొచ్చింది అనుకోండి, చాలా భయం అయింది. స్లాబ్ పైకి వెళ్దామని మా ఇంట్లో వాళ్ళు వచ్చిన చుట్టాలందరూ కూడా మస్తు హుషారుగా వచ్చిండ్రు. ఎక్కడి వరకు వచ్చిందంటే మెట్లు ఉన్నంత వరకే వచ్చిండ్రు. ఇంకా సగం నుండి మెట్లు వేయలేదని చూసి అటే వెళ్ళిపోయిండ్రు రిటర్న్. మేము మాత్రమే భయంగా పైకి ఎక్కినాము. నా పిల్లలిద్దరు, నేను, మా ఆడబిడ్డ, మా పిన్ని, మా మామయ్య, ఇంకొక బాబాయ్. మేమందరం కూడా ఎందుకు ఎక్కాల్సి వచ్చింది అంటే, మా ఇంటి ఆడబిడ్డలు ఖచ్చితంగా మంగళహారతి పట్టుకొని కొబ్బరికాయలు కొట్టాలి, గుమ్మడికాయ కొట్టాలి అన్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అనుకుంటూనే ఎక్కినాము. తీరా పైకి వెళ్ళిన తర్వాత మంగళహారతిలోని దీపాలు వెలిగించడానికి మేము పడ్డ కష్టాలు చూడాలి. ఇంకా గాలికి దీపం పెట్టి దేవుడా అనే సామెత మాకే వర్తిస్తదేమో అనిపించింది మా చాదస్తం చూస్తుంటే. ఎందుకంటే పైన చాలా గాలి ఉన్నది, అసలు నానా తంటాలు పడ్డ ఆ దీపాలు మాత్రం వెలిగించలేకపోయినాము. ఇక్కడ నేను మా పిన్ని చేస్తున్నది అదే ప్రయత్నం అన్నమాట. అస్సలు కుదరలేదు. మళ్ళీ చివరికి మా బాబాయ్ అనటైనా అని చెప్పిన కదా, ఆ బాబాయ్ వెలిగించిండు. కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టేటప్పుడు కనీసం ఒక 10 సెకండ్లైనా దీపం వెలగాలి అనే కాన్సెప్ట్ తోని వెలిగించిండు, చాలా కష్టపడి పాపం బాబాయ్. ఈ వీడియోలో అక్కడ సోనుబాబుని చూడండి, పైకి ఎక్కడానికి ఎంత కష్టపడుతుండో. వాడికి అంత బాధ అవసరం అంటారా మీరే చెప్పండి. మేము వద్దన్నా కూడా వినకుండా పైకి వచ్చిండు మాతో పాటు. ఇక్కడ చూడండి మా పిన్ని నేను చాలా సేపు కష్టపడ్డా కూడా ఆ దీపాలు అస్సలు వెలగలేదు. తర్వాత మా మిన్ను చూడండి ఎంత కష్టపడుతుందో. పాపం ఆమె ప్రయత్నం ఆమె చేసింది, ఆమె కూడా విఫలమైంది. తర్వాత మళ్ళీ బాబాయ్ వెలిగించిండని చెప్పిన కదా, ఇక్కడ బాబాయ్ అయితే వెలిగిస్తుండు. అయితే ఈ ఇంటికి పెద్ద మేస్త్రి మా మామయ్యనే అన్నమాట. ఇంకా స్లాబ్ వేయడానికి కూడా 2 మేస్త్రీలు ఉంటారు కదా. మా మామయ్యతో పాటు మా బాబాయ్ ఒక ఆయన వచ్చిండు, ఇంక 2 మేస్త్రీలు అన్నమాట. ముందుగా ఇంటి ఆడబిడ్డ కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే స్లాబ్ వేయడం స్టార్ట్ చేస్తారంట. ఇక్కడ మా మిన్ను అయితే కొబ్బరికాయ కొట్టింది, ఇంకా 4 మూలలకి 4 గుమ్మడికాయలు కూడా కొట్టిండ్రు. ఈ ఇంటికి గడప పెట్టిన మా పెద్ద ఆడబిడ్డలు, పెద్ద మనుషులు ఇంకా ఇన్ టైమ్ లో రాలేకపోయిండ్రు. అత్తగారి ఇళ్లలో నుండి రావడానికి చాలా టైం పట్టింది. పాపం మా మిన్ను ఒకతే అయింది. ఒక కొబ్బరికాయ ఒక గుమ్మడికాయ కంటే ఎక్కువ కొట్టలేకపోయింది. మిగతావన్నీ మా పెద్ద మామయ్య ఉన్న ఈ బాబాయ్ ఇద్దరే కొట్టేసిండ్రు. మా ఆడబిడ్డల చాదస్తం ఎట్లుంటదంటే, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు ఈ రోజు పండగ అయితే రేపు వస్తామనే రకాలన్నమాట. ఎప్పుడు వాళ్ళ పనిలో చూసుకుంటారు. కనీసం ఒక్క రోజు అయినా పండగ రోజు ఇన్ టైమ్ లో వస్తామనే ఆలోచనే ఉండదు. నేనైతే కొత్తింటికి స్లాబ్ వేసేటప్పుడు స్లాబ్ పైకి ఎక్కడం గానీ చూడడం గానీ ఇదే ఫస్ట్ టైం అండి. ఇది కూడా మాదే కాబట్టి ఎక్కగలిగినా చూడగలిగినా, ఇంకా వేరే వాళ్ళది అయితే చూడలేము, ఎక్కలేము కదా. ఇంటికి పని చేసిన మేస్త్రీలకి గడప పెట్టినప్పుడు, స్లాబ్ వేసినప్పుడు, గృహ ప్రవేశం అప్పుడు అయితే ఖచ్చితంగా బట్టలు పెడతారన్నమాట. నిన్న మేము స్లాబ్ వేసేటప్పుడు బట్టలు ఇట్లా ఏం తీసుకురాలేదు గానీ జస్ట్ టవల్స్ తీసుకొచ్చినాం మేస్త్రీలకి. వాళ్ళు అవే కొత్త టవల్స్ ని తలకి జుట్టుకొని పని చేసిండ్రు. నేను నిన్న మన మెయిన్ ఛానల్ లో పోస్ట్ చేసిన వీడియోస్ కి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, అక్క ఆ కొత్తిల్లు మీ ఓన్ హౌసా అని. కాదండి, ఓన్ హౌస్ అంటే మా మామయ్యలు 4 అన్నదమ్ములు. ఆల్రెడీ మన వీడియోస్ లో చెప్పే ఉంటా నేను. ఇక్కడ చేతిలో తాపి పట్టుకొని కనిపిస్తున్న
ఆయన మా పెద్ద మామయ్య, పెద్ద మేస్త్రి. తర్వాత మా మామయ్య తర్వాత మా మూడో మామయ్య, తర్వాత మా చిన్న మామయ్య. ఈ ఇల్లు మా చిన్న మామయ్య వాళ్ళదన్నమాట. ఫస్ట్ మా పెద్ద మామయ్య వాళ్ళ ఇల్లు ఉంటది. మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటి పక్కనే మా ఇల్లు ఉంటది. మా ఇంటి పక్కనే ఇప్పుడు మా చిన్న మామయ్య వాళ్ళది, అంటే మా మరిది కడుతుండు. మా బ్యాడ్ లక్ ఏంటంటే మా నలుగురు మామయ్యలో నుండి ముగ్గురు మామయ్యలు చనిపోయినారు. మా మామయ్య, మా చిన్న మామయ్య, మా మూడో మామయ్య, మా పెద్ద మామయ్య ఒక్కరే ఉన్నారు. మా మామయ్య అంటే మా సోనుబాబు పుట్టిన 1 year తర్వాత చనిపోయింది. కానీ మా చిన్న మామయ్యను, మా మూడో మామయ్యను అయితే వాళ్ళ పిల్లలు చిన్న ఉన్నప్పుడే చనిపోయినరు. ఈ ఇల్లు కడుతున్న మా చిన్న మామయ్య చిన్నతమ్మకి ఒక కొడుకు, ఒక బిడ్డ. ఈమెనే కూతురు. మా మరిది కూడా ఈ వీడియోలో ఉంటాడు, చూపిస్తా మీకు. మా మరిది, మా బిడ్డ ఇద్దరు కూడా ఒకరు 7 years, ఒకరు 4 years ఏజ్ ఉన్నప్పుడే మా చిన్న మామయ్య చనిపోయిండు. మా చిన్నతమ్మ కూడా హ్యాండిక్యాప్డే. తర్వాత బీడీలు చూడుతూ వీళ్ళిద్దరిని చదివిపించింది, పెద్దవాళ్ళని చేసింది. ఇప్పుడు మా మిన్ను బీటెక్ 2nd year చదువుతుంది. మా మరిది ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా కుటుంబ భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది పాపం ఆయనకి. మా మరిది ఇంత చిన్న ఏజ్ లో ఇల్లు కట్టడం అనేది మామూలు ముచ్చటే కాదు. అసలు ఇప్పుడు ఇల్లు కట్టే పరిస్థితి కూడా లేకుండే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇల్లు రావడం జరిగింది. మా అత్తమ్మ హ్యాండిక్యాప్డ్ అని చెప్పిన కదా, వాళ్ళకి ఒక 6 lakhs వస్తాయి అన్నమాట. అవి ఒక 6 lakhs ఇంకా కొంత ఖర్చు చేసుకొని ఒక ఇల్లు కట్టుకుంటే బాగుంటది అనే కాన్సెప్ట్ తో ఇల్లు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. చాలా కష్టపడ్డారు. కష్టపడి ఇల్లు కంప్లీట్ కూడా చేసిండు. స్లాబ్ అయితే పడ్డది. ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇందిరమ్మ ఇల్లుకి ఎవరు ఎలిజిబుల్, అసలు ఇందిరమ్మ ఇల్లు బిల్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి, ఏ టైంలో ఏది వస్తుంది అనేది మీకు తెలుసుకోవాలని ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నేను ఒక వీడియో షూట్ చేసి అయితే ఫుల్ క్లారిటీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. ఇంకా ఈ వ్లాగ్ ముచ్చట్లోకి వస్తే అక్కడ స్లాబ్ వేయడం స్టార్ట్ చేసిండ్రు కదా, ఇక్కడ మేమైతే వంటలు చేయడం కూడా స్టార్ట్ చేసినాము. ఇంతకీ ఈ దావత్ లో మేము ఏం స్పెషల్ చేసినాం అనేది చూపిస్తా చూడండి. దావత్ అంటేనే ముక్క సుక్క ఉంటది కదా, కళ్ళు, గుడాలు, చికెన్, మటన్, బోటి, తలకాయ, ఇంకా కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. పండగ చిన్నదైనా పెద్దదైనా నేనే వంటలక్కని కావాలి, నేనే గరిట దింపాలి. అలా అయితేనే ఆ పండగ గడుస్తుంది. 20 kgs బగారా అన్నం వండినము, 13 to 14 kgs వరకు మటన్ అవుతుంది, ఇంకా 5 kgs చికెన్ వండినము, తలకాయ, బోటి ఇవన్నీ కూడా వండినా నేనే. నాకు హెల్ప్ చేయడానికి ఒకరుంటే సరిపోతుంది. ఎన్ని రకాల వంటలైనా అవలీలగా చేసి పక్కన పెట్టేస్తా. వండి పెట్టి వంటలక్కనే అయిపోయినా నేను మా ఫ్యామిలీలో. గుడాలు ఉడకబెట్టినామని చెప్పినా కదా, ఇంతకీ ఏం గుడాలంటే మక్క గుడాలు అన్నమాట. 5 కిలోల మక్కలు తీసుకొచ్చి నైటే నానబెట్టి వాటిని మార్నింగే ఉడకబెట్టినాం. నాన్ వెజ్ దావతుల్లో ఖచ్చితంగా గుడాలు ఉండాల్సిందే. అట్లనే మేము కూడా గుడాలు చేసినాము. నేను వండిన ఫుడ్ ఏది కూడా వేస్ట్ కాలేదు. కొంచెం అన్నం వేస్ట్ అయింది. ఎందుకు అన్నం వేస్ట్ అయింది అంటే 20 kgs కాకుండా 15 kgs అట్లా వండితే బాగుండేమో అనిపించింది. అయినా ఏదైనా తక్కువ వండి ఇబ్బంది పడడం కంటే ఎక్కువ వండుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇంట్లో అయినా కూడా అంతే, నేను ఎక్కువనే వండి పెడతా ఏదైనా. తర్వాత వేస్ట్ అయిపోయింది అనే బాధ కూడా ఉంటది. మా ఇంట్లో చిన్న పండగ అయినా పెద్ద పండగ అయినా హడావిడి మామూలుగా ఉండదు. మస్తు హ్యాపీ అనిపిస్తుంది. అందరం ఒక దగ్గర కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూనే పనులు చేస్తాము. ఈ ఫ్యామిలీస్ విషయానికి వస్తే నిజంగా నేను అదృష్టవంతురాలనే అనిపిస్తుంది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయినా అందరు నన్ను ప్రేమగానే చూసుకుంటారు. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయినా అందరూ నన్ను మంచిగానే చూసుకుంటారు. ఎవరు కూడా నన్ను అట్లా ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడరు. నేను కూడా అంతే బాధ్యతగా ప్రేమగా వ్యవహరిస్తా అందరితోనూ. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే రకంగా వ్యవహరించను. నీ గురించి నువ్వే గొప్పలు చెప్పుకుంటున్నావా అక్క అనుకుంటున్నారా? అప్పుడప్పుడు చెప్పుకోవాలి. ఎందుకంటే నన్ను చూసి కనీసం ఒక్క ఇల్లాలు మారినా కూడా సంతోషమే. ఇప్పుడున్న కోడళ్ళు, కూతుర్లు ఎలా ఉన్నారంటే కన్నవారిని పట్టించుకోవట్లేదు, కొన్నవారిని పట్టించుకోవట్లేదు. ఓన్లీ భార్యాభర్తలు మాత్రమే ఉంటారు. వాళ్ళే ప్రపంచంగా బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళు ఒక్కరైనా మా వీడియోలు చూసి, మా బాండింగ్ చూసి మారితే సరిపోతుందని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఒక్కరు మారినా కూడా మంచిగా ఉంటది. పనిలో అయినా బాధ్యతల్లో అయినా నా అనుకుంటా తప్ప మీది మీరు అనే పదం మాత్రం నా నోటి నుండి అస్సలు రాదు. మన మనసే ఫ్యామిలీ వ్లాగ్స్ ఛానల్ ని ఫాలో అయ్యే నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ అర్థమైపోయి ఉంటది ఆల్రెడీ ఇప్పటికే. నేనేంటి, నా మనస్తత్వం ఏంటి, నా జీవన శైలి ఏంటి అనేది. ఇక్కడ నేను వంట చేస్తుంటే నాకు హెల్ప్ చేస్తున్న ఆవిడ ఎవరు అనుకుంటున్నారా? మా చిన్నత్తమ్మ వాళ్ళ చెల్లె, మా చిన్నత్తమ్మనే. ఈ అక్క పేరు దీవెనక్క. వ్యవసాయం పనులు అయితే మస్తు చేస్తుంది, మస్తు కష్టపడుతుంది. వాళ్ళకి ఒక 10-12 ఎకరాల భూమి ఉన్నది. వాళ్ళ ఇంటి పనుల్లో అయినా పొలం పనుల్లో అయినా ఇలా అక్క చెల్లెల పండగలకు వచ్చినప్పుడు అన్ని పనులు మీదేసుకొని ఆమెనే చేస్తుంది పాపం. మా చిన్నత్తమ్మ వాళ్ళకి కూడా అన్నదమ్ములు లేరు. వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెలే. మా అత్తమ్మది 2వ నెంబర్. ఇక్కడ నా వెనకాల నిల్చున్న అత్తమ్మనే మా అత్తమ్మ వాళ్ళ అక్క, ఈమెనే పెద్దత్తమ్మ. ఆ రోజు మేము వంటలన్నీ కూడా గ్యాస్ స్టవ్ పైన చేసినాము. కట్టెల పొయ్యి పైన చేయలేదు. ఒక గుడాలు మాత్రమే కట్టెల పొయ్యి పైన ఉడకబెట్టినాము. మీతో మాట్లాడుతున్న టైంలోనే అన్నం వండడం అయిపోయింది. అన్నం కూడా దింపేసినాము. ఇంకా కర్రీ కూడా వండడం స్టార్ట్ చేసినాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వంటకి హెల్ప్ చేస్తున్న మా దీవెనక్క నేను ఒక దగ్గర ఉన్నామంటే ఇంకా అంతే సంగతులు. ఎంత పనినైనా చేయడానికి అసలు వెనకడుగు వేయము. ఈ వంటలు వండడానికి మా ఇంట్లోని మగజాతి రత్నాల ఒక్కరి హెల్ప్ కూడా లేకుండా మేమిద్దరమే వండేసినామంటే ఇంకా మీరే ఆలోచించండి. మా ఆయనగారు మాత్రం ఒక్క చిన్న హెల్ప్ చేసిండు. అదేంటంటే కారం పొడి వేసిన తర్వాత అందులో వాటర్ వేస్తాం కదా, అప్పుడు ఆ వాటర్ బబుల్ నిండుగా ఉన్నదని తీసుకొచ్చి వాటర్ వేసిండు కర్రీలో. అంతకు మించి ఒక్కరి హెల్ప్ కూడా తీసుకోకుండా వంటలు వండినాము. బగారన్నము, మటన్ కర్రీ అయ్యేటప్పటికి మా ఆడబిడ్డలందరూ దిగినరు ఒకరి తర్వాత ఒకరు. 13 kgs మటన్ ఉడకాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా. ఆ టైంలో అయితే ఇలా అందరం ఒక దగ్గర కూర్చొని మంచిగా ముచ్చట్లు పెడుతున్నాం అన్నమాట. మా శ్వేత వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా కోడలు వీళ్ళందరూ వచ్చిండ్రు. ఇక్కడ కూర్చున్నారు. ఇంక అందరం ముచ్చట్లు పెడుతున్నాము. ఇక్కడ మా దీవెనక్క ఏదో సీరియస్ టాపిక్ చెప్తుంది. అదందరం మస్తు ఇంట్రెస్టెడ్ గా వింటున్నాం అన్నమాట. మన సెకండ్ ఛానల్లో వీళ్ళందరూ కనిపించడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఇదే ఫస్ట్
ఫస్ట్ వీడియో అనుకుంటా. మొత్తానికి మా ఫ్యామిలీలో అందరూ యూట్యూబర్సే అయినరు. మా కోడలికి కూడా ఛానల్ ఉన్నది, ఎక్స్ప్లోరింగ్ 16 అనే యూట్యూబ్ ఛానల్. మీ అందరు కూడా మా అందరినీ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఆ రోజు అయితే నేను మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ వరకు అసలు రెస్ట్ లేకుండా పని చేస్తూనే ఉన్నా. నాకైతే మస్తు కాళ్ళు నొప్పులు పెట్టినాయి ఆ రోజు. ఒకదాని తర్వాత ఒకటి వండుతూనే ఉన్నాం. మటన్ దింపేయగానే మళ్ళీ చికెన్ స్టార్ట్ చేసినాము. మొత్తానికి ఇలా వంటలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ 2:30 వరకు ఏమో తినడం కూడా స్టార్ట్ చేసినాము. మా వంటలు పూర్తయ్యేసరికి మా వాళ్ళందరూ వచ్చిర్రు చుట్టాలు. ఇంకందరం ఒకేసారి తినేసినాం అన్నమాట. ఈ దావత్ లో అయితే ఎలాంటి ఆటంకం లేకుండా మంచిగా సాఫీగా సాగిపోయింది. అందరం హ్యాపీగా గడిపేసినాము. ఈ దావత్ ముచ్చట ఇంతటితో కంప్లీట్ అయిపోయినట్టే. కొత్తింటికి స్లాబ్ వేస్తే మీ సైడ్ కూడా ఇట్లనే చేస్తారా? చేస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో స్టార్టింగ్ లోనే కొత్త ఛానల్ గురించి చెప్తా అని చెప్పినా కదా, అసలు ఈ కొత్త ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి అనేది చెప్తా. ఇందాక ఒక మాట భయాలు అపోహలు అన్నా కదా, ఇంతకీ ఆ భయాలు అపోహలు ఏంటి అంటే, మల్టిపుల్ కంటెంట్ తో ఛానల్స్ రన్ చేస్తే ఆ ఛానల్స్ ని టర్మినేట్ చేస్తుంది యూట్యూబ్ అనేది ఒక అపోహ. అట్లే మన ఫస్ట్ ఛానల్ లో మల్టిపుల్ కంటెంట్ వీడియోసే ఉన్నాయి. ఛానల్ ని రివ్యూ చేసి టర్మినేట్ చేస్తే నా పరిస్థితి ఏంటి అనే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో మాత్రమే ఈ సెకండ్ ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. నేను చాలా భయపడిపోయినా, ఎందుకంటే ప్రస్తుతానికి నాకున్న వన్ ఆఫ్ ద ఇన్కమ్ సోర్స్ ఇదే అన్నమాట యూట్యూబ్ ఛానల్. ఇలాగైతే కాదు, ఎందుకైనా మంచిది ఒక సెకండ్ ఛానల్ ని స్టార్ట్ చేసి ఆ ఛానల్ ని కూడా మానిటైజేషన్ చేయించుకోవాలి. ఆ ఛానల్లో ఓన్లీ మన ఓన్ కంటెంట్ మాత్రమే ఉండాలి అనే కాన్సెప్ట్ తో మాత్రమే ఈ ఛానల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆశలు ఆదాయం అంటే దేవుడి దయ వల్ల 2 ఛానల్స్ కూడా రన్ అయితే మంచి ఆదాయం వస్తది అనే ఆశ అంతే. నాకున్న ప్రాబ్లమ్స్ నుండి కొంతైనా విముక్తి కలుగుతది అనే ఒక ఆశ. అయితే ఈ సెకండ్ ఛానల్ కి సంబంధించి ఇంకా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఒక 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయినా 1K కూడా క్రాస్ అయినా గానీ మానిటైజేషన్ కంప్లీట్ అవ్వాలి అంటే 4000 అవర్స్ వాచ్ టైం కావాలి. మరి 4000 అవర్స్ వాచ్ టైం ఎలా సాధ్యం అంటే ఈ లాంగ్ వీడియో ద్వారానే సాధ్యం అవుతుంది. అందుకనే లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా. ఈ ఒక్క వీడియోతోనే నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా సపోర్ట్ చేసే వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ లాంగ్ వీడియోకి నేను చాలా కష్టపడి వాయిస్ ఓవర్ ఇచ్చిన, మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఫుల్ గా వాచ్ చేయండి వీడియోని. యూట్యూబ్ తీసుకొచ్చిన న్యూ అప్డేట్స్ అని చెప్పినా కదా, ఈ అప్డేట్స్ వల్ల ఏమైతుంది అంటే మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ ని కూడా టర్మినేట్ చేస్తున్నారు యూట్యూబ్ వాళ్ళు. ఇంతకీ వాళ్ళు ఎలాంటి రీజన్స్ తో టర్మినేట్ చేస్తున్నారు అనేది కూడా అర్థం అయితలేదు. రీయూజ్డ్ కంటెంట్ అని, రిపిటేటివ్ కంటెంట్ అని ఇలా చాలా రకరకాల కారణాలతో ఛానల్స్ ని రిమూవ్ చేస్తున్నారు. ఒకవేళ మన ఛానల్ కి కూడా అలాంటి పరిస్థితి వస్తే ఎలా అనే ముందు జాగ్రత్తతోనే ఈ ఛానల్ ని స్టార్ట్ చేసిన నేను. సో నన్ను అభిమానించే మీ అందరూ కూడా ఈ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆ ఛానల్ కి ఎలాగైతే ఆదరించారో ఈ ఛానల్ ని కూడా అలాగే ఆదరించండి. కేవలం మీ ఆదరణ అభిమానం ఉంటేనే ఫస్ట్ ఛానల్ అనేది 150K సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నది. నా 2 ఛానల్స్ కి సపోర్ట్ చేస్తున్న నా వైటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.